మానసిక అనారోగ్యంతో సతమతమవుతున్నారా? మీరు ఆర్థిక స్థిరత్వం లేక మానసిక ఒత్తిడికి గురవుతున్నారా? మీ వృత్తి, వ్యాపారాలను బ్యాలెన్స్ చేయలేక మానసికంగా కుంగిపోతున్నారా? మీ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు మిమ్మల్ని మానసిక ప్రశాంతత లేకుండా చేస్తున్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్, ఐ యామ్ రామచంద్రరావు, చక్ర హీలింగ్ కోచ్. మీరు మీ మానసిక స్థితిని మెరుగుపరుచుకుని, మానసిక ప్రశాంతతను, మానసిక దృఢత్వాన్ని పొంది మీ లైఫ్‌ని ఎంజాయ్ చేయడానికి నేను అమూల్యమైన 5 టిప్స్‌ని చెప్పబోతున్నాను. లెట్స్ గో. నంబర్ 1, బీ యాక్టివ్. రోజంతా యాక్టివ్‌గా ఉండడం వలన మీరు మంచి మానసిక ఆరోగ్యంతో ఉంటూ ఆనందం మరియు శ్రేయస్సును పొందగలుగుతారు. రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం శరీరానికి కొంచెం శ్రమ కలిగించే శారీరక వ్యాయామం అవసరం. వ్యాయామం అనేది సెరోటోనిన్ మరియు డోపామైన్ వంటి న్యూరో ట్రాన్స్మిటర్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ విధంగా రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం వలన రోజంతా యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది. మనసుకు ఒత్తిడి తగ్గించి మానసిక విశ్రాంతి లభిస్తుంది. ఆ యాక్టివ్‌నెస్ మీ మనసును, మెదడును ఉల్లాసంగా ఉంచి రోజంతా మానసిక ఆరోగ్యంతో ఉండేలా చేస్తుంది. ఆ రోజంతా మంచి మూడ్‌లో ఉంటారు. నిరాశ మరియు ఆందోళనను తగ్గిస్తుంది. రెగ్యులర్ వ్యాయామం మీ శక్తి స్థాయిలను పెంచుతుంది. అంతేకాకుండా అలసట మరియు బద్ధకం తగ్గిస్తుంది. శారీరక శ్రమ వలన బ్లడ్‌ని సర్క్యులేషన్ పెంచుతుంది. శారీరక శ్రమ మెరుగైన జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను అందించి మీ మానసిక స్థితి ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉండడానికి సహకారం అందిస్తుంది. అదే విధంగా శారీరక శ్రమ వలన మీ శరీరము, మనసు దృఢంగా ఉండడం వలన మీ వైద్య ఖర్చులు తక్కువగా ఉంటాయి. ఆర్థిక స్థిరత్వం బాగా పెరుగుతుంది. ఒత్తిడి అనేది బాగా తగ్గుతుంది. మెరుగైన నిద్రను అందిస్తుంది. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం పెంచుతుంది. సోషల్ రిలేషన్‌ను పెంచుతుంది. దీని వలన మీరు మానసిక ఆరోగ్యము మరియు ఆర్థిక స్థిరత్వంతో మంచి శ్రేయస్సును పొందుతారు. నంబర్ 2, ఈట్ వెల్. బాగా తినడం. అంటే మీరు మంచిగా తినడం అనేది మానసిక ఆరోగ్యానికి కీలక పాత్ర పోషిస్తుంది. మంచిగా తినడం అంటే పిజ్జాలు, బిర్యానీ తినడం అని కాదు, లాగించడం కాదు. మంచి పోషకాహారం, విలువలు కలిగిన ఆహారం తీసుకోవడం. అంటే విటమిన్లు, ఖనిజాలు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు వంటి ఎక్కువ పోషక విలువలున్న సమతుల్య ఆహారం తీసుకోవడం. దీని వలన మెదడు పనితీరు చాలా అద్భుతంగా ఉంటుంది. మెదడు ఉత్సాహంగా ఉంటే మనసు ఉల్లాసంగా ఉంటుంది. మనసు ఉల్లాసంగా ఉంటే మీ మానసిక స్థితి అమోఘంగా ఉంటుంది. ఇందులో మళ్ళీ కొన్ని ఆహారాలు మీ మానసిక స్థితిని, మీ భావోద్వేగ శ్రేయస్సుపై ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలున్న ఆహారాలంటే చేపలు, అవిసె గింజలు మరియు వాల్నట్లు. అదేవిధంగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు అంటే తృణధాన్యాలు, పండ్లు మరియు కూరగాయలు వంటి ఆహారాలు నిరాశను తగ్గించి మనం మీ యొక్క మానసిక స్థితిని పెంచి మానసిక ఆరోగ్యము మరియు ప్రశాంతతను కలిగిస్తాయి. సాధారణంగా మనలో దీర్ఘకాలిక మంట అనేది డిప్రెషన్ మరియు ఇతర మానసిక ఆరోగ్య సమస్యలను పెంచుతుంది. పండ్లు, కూరగాయలు, గింజలు మరియు కొవ్వు కలిగిన చేపలు వంటి రోగ నిరోధక ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలో మంట తగ్గి మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతుంది. బెర్రీలు, ఆకుకూరలు మరియు డార్క్ చాక్లెట్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు మన మెదడుకి ఆరోగ్యానికి తోడ్పడతాయి. మెదడు ఆరోగ్యంగా ఉంటే మానసిక సమస్య అనేది ఉండదు. పోషక విలువలు కలిగిన సంపూర్ణ ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వడం వలన
ఆరోగ్యకరమైన బరువును సాధించగలుగుతారు. దీని వలన స్థూలకాయం, డిప్రెషన్, ఆందోళన తగ్గి మీ మెదడుపై ఒత్తిడి తగ్గడం మూలంగా మానసిక మంచి మానసిక ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. నెంబర్ 3 ఎనఫ్ స్లీప్ అంటే సరిపోయినంతగా నిద్ర. మంచి మానసిక ఆరోగ్యం కావాలంటే మీరు తగినంత నిద్ర అనేది అవసరం. భావోద్వేగాలు మరియు మానసిక స్థితిని నియంత్రించడంలో నిద్ర అతి కీలక పాత్ర పోషిస్తుంది. తగినంత నిద్ర వలన సెరోటోనిన్ మరియు డోపమైన్ వంటి రసాయనాలు విడుదలవుతాయి. అవి మీ మన యొక్క మానసిక స్థితిని నియంత్రించడానికి సహకరిస్తాయి. ఆ విధంగా సహకరించి న్యూరో ట్రాన్స్మిటర్లను బ్యాలెన్స్ చేయడంలో సహాయపడతాయి. నిద్ర లేకపోవడం వల్ల చిరాకు ఎక్కువగా ఉంటుంది. మానసిక అశాంతి పెరుగుతుంది మరియు ఎమోషనల్ రియాక్టివిటీ పెరిగిపోతుంది. నిద్ర సహజంగా శరీరంలో ఉండే ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ను తగ్గిస్తుంది. నాణ్యమైన నిద్ర శరీరము, మనసు మనం రోజు అనుభవించే ఒత్తిడి నుండి విశ్రాంతి కలిగిస్తుంది. నిద్రలో మెదడు జ్ఞాపకాలను ఏకాగ్రతం చేస్తుంది, సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుంది. నిద్ర లేచే సమయంలో పేరుకుపోయిన టాక్సిన్స్ను తొలగిస్తుంది. ఇక్కడ టాక్సిన్స్ అంటే వ్యాధులకి మూల కారణమైన క్రిములను పుట్టించే ఒక విష పదార్థం లాంటిది. సరైన నిద్ర వల్ల మంచి జ్ఞాపక శక్తి, ఏకాగ్రత కలుగుతాయి. శారీరక, భావోద్వేగ మరియు మానసిక అంశాలతో కూడిన మొత్తం ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం తగినంత నిద్ర పొందడం చాలా అవసరం. నెంబర్ 4 ప్రాక్టీస్ రిలాక్సేషన్ టెక్నిక్స్. మానసిక ఆరోగ్యానికి రిలాక్సేషన్ టెక్నిక్స్ వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. డీప్ బ్రీతింగ్, ప్రోగ్రెసివ్ మసిల్ రిలాక్సేషన్, గైడెడ్ ఇమేజరీ వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ శరీరాన్ని, మనసును యాక్టివ్ చేయడానికి సహాయపడతాయి. ఈ మెథడ్స్ని క్రమం తప్పకుండా ఫాలో అవడం వల్ల శరీరంలో ఉండే ప్రత్యేక ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయిలు తగ్గుతాయి. అందువల్ల విశ్రాంతి మరియు ప్రశాంతత కలుగుతాయి. జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ మరియు అతి సాధారణ ఆందోళన రుగ్మతలు, తీవ్ర భయాందోళన రుగ్మతలు మరియు సామాజిక ఆందోళన రుగ్మతలు వంటివి ఈ రిలాక్సేషన్ టెక్నిక్ వల్ల బాగా తగ్గుతాయి. రిలాక్సేషన్ టెక్నిక్లతో భావోద్వేగాలు, కోపము, నిరాశ మరియు విచారం వంటి మానసిక భావాలను ఎదుర్కోవడానికి శక్తినిస్తుంది. ప్రతిరోజు రిలాక్సేషన్ టెక్నిక్ ప్రాక్టీస్ చేయడం వల్ల మానసిక పరధ్యానాన్ని తగ్గించి ఏకాగ్రత మరియు దృష్టిని మెరుగుపరిచి మానసిక స్పష్టత కలిగిస్తుంది. రిలాక్సేషన్ టెక్నిక్ పద్ధతులను రోజువారీ జీవితంలో చేర్చడం మొత్తం మానసిక ఆరోగ్యం మరియు శ్రేయస్సు అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ నెంబర్ 5 కనెక్ట్ విత్ అదర్స్. మనం మన నిత్య జీవితంలో బంధువులు, స్నేహితులు, మన చుట్టుపక్కల వారితో కనెక్ట్ అవ్వడం అనేది మన మానసిక ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలగజేస్తాయి. కుటుంబము, స్నేహితులు మరియు సంఘ సభ్యులతో కనెక్షన్ పెంచుకోవడం మూలంగా ఎమోషనల్ సపోర్ట్ లభిస్తుంది. వారి నుండి సానుభూతి, ప్రోత్సాహం, సలహాలు వంటివి లభిస్తాయి. మీ భావాలు, ఆలోచనలు మీరు వారితో పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. దానివలన ఒత్తిడి, ఆందోళన మరియు నిరాశను తగ్గించుకోవచ్చు. ఒంటరిగా ఉండడం మరియు సమాజంతో కలవకపోవడం అనేది మానసిక ఆరోగ్యానికి అతి ప్రమాదకరమైనది. సమాజంలో ప్రతి ఒక్కరూ నిత్యం కలుస్తూ ఉండాలి, పరస్పర సహకారం అందించుకోవాలి. దానివల్ల ఒంటరితనం తగ్గి మానసిక ఆరోగ్యము, మానసిక ప్రశాంతత బాగా కలుగుతాయి. బంధుమిత్రులతో సంబంధాలు మరియు సమాజంతో సంబంధాలు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడానికి మంచి అవకాశాలను అందిస్తాయి. విభిన్న వ్యక్తులతో ఇంటరాక్షన్ కలిగి ఉండడం వల్ల కొత్త ఆలోచనలు, కొత్త అనుభవాలు, కొత్త అభ్యాసాలు బాగా వృద్ధి చెందుతాయి. బలమైన సామాజిక నెట్వర్క్లు ఉన్న వ్యక్తులు వయసు పెరిగే కొద్దీ మెరుగైన శారీరక మరియు మానసిక
ఆరోగ్యాన్ని అనుభవిస్తారు. కాబట్టి వయసు పెరిగే కొద్దీ సామాజికంగా మంచి నెట్వర్క్‌ను పెంచుకోవాలి. ఈ విధంగా మానసిక ఆరోగ్యము మరియు శ్రేయస్సు కోసం ఇతరులతో కనెక్ట్ అవ్వడం అనేది చాలా అవసరం. సామాజిక సంబంధాలను పెంచుకోవడం మరియు సహాయక సంఘాలలో చురుకుగా పాల్గొనడం భావోద్వేగ స్థితిస్థాపకత, ఆనందము మరియు మొత్తం మానసిక ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. మన మానసిక ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను, ఆర్థిక స్థిరత్వాన్ని, వృత్తి వ్యాపారాలను ఏ విధమైన ఒత్తిడి లేకుండా చక్ర హీలింగ్ పద్ధతి ద్వారా బ్యాలెన్స్ చేసుకుని ఆరోగ్యకరమైన, ఆనందమైన లైఫ్‌ని ఎంజాయ్ చేయగలుగుతారు. చక్ర హీలింగ్ పద్ధతులు మనలోని దీర్ఘకాలిక ఒత్తిడులను తగ్గిస్తాయి. ఎలాంటి డిప్రెషన్ అయినా చిటికలో తగ్గించి మన లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తాయి. మన వృత్తి వ్యాపారాలను లాభ నష్టాలకు అతీతంగా స్థిరత్వాన్ని, భద్రతను కలిగిస్తాయి. సృజనాత్మకంగా ఆత్మవిశ్వాసం మరియు సంకల్ప శక్తితో ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలా ప్రేరేపిస్తాయి. కుటుంబ సభ్యులతో ప్రేమపూర్వకంగా, కరుణతో వ్యవహరిస్తూ ఆరోగ్యకరమైన సంబంధాలను మీరు పెంచుకోగలుగుతారు. కమ్యూనికేషన్, సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్ మరియు అథెంటిసిటీని నియంత్రించుకోవచ్చు. అంతర్దృష్టిని పెంచుకోవచ్చు మరియు అంతర్గత జ్ఞానాన్ని బలోపేతం చేసుకోవచ్చు. ఉన్నత స్థితిని పొందడానికి మరియు విశ్వంతో కనెక్ట్ అవ్వడానికి చక్ర హీలింగ్ ఎంతో ఉపయోగపడుతుంది. మన జీవితంలో అన్ని రంగాలలో బ్యాలెన్స్ మరియు సామరస్యాన్ని కొనసాగించడానికి అవసరమైన సర్దుబాట్లు ఈ చక్ర హీలింగ్ ద్వారా చేసుకోవచ్చు. చక్ర హీలింగ్ అనేది సంపూర్ణ ఆరోగ్యం యొక్క ఒక అంశం మాత్రమే అని గుర్తుంచుకోండి. ఒత్తిడిని పరిష్కరించడం, కెరీర్, వ్యాపారం, ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సంబంధాలు మరియు మానసిక ఆరోగ్యాన్ని సమగ్ర విధాన పద్ధతిలో బ్యాలెన్స్ చేయడం ద్వారా మన జీవితంలో మొత్తం శ్రేయస్సు మరియు శాంతిని పొందవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను డిప్రెషన్, యాంగ్జైటీ వంటి అనేక రకాల మానసిక సమస్యలతో సఫర్ అవుతున్న మరియు సరైన ఆర్థిక స్థిరత్వం లేక, మానసిక ప్రశాంతత లేక ఇబ్బందులు పడుతున్న వారికి నా మిరాకిల్ హీలింగ్ హబ్ ద్వారా సహాయం చేయాలనే ఇంటెన్షన్‌తో నేను ఉన్నాను. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. ప్లీజ్ జాయిన్. ఓకే. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. హావ్ ఏ వండర్‌ఫుల్ డే.